లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ స్నేహ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాయజ్ఞంలో భాగంగా గురువారం ఎంవీఆర్ కాన్సెప్ట్ స్కూల్లో విద్యార్థుల నుంచి నోటు పుస్తకాలను, పెన్నులు, పెన్సిళ్లు, బుక్స్ను సేకరించారు. విద్యార్థులు సేవలో తాము భాగస్వాములమవుతామని ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్టిక్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ, ఐబీసీ ఛానల్ డైరెక్టర్ ఏచూరి శైలజ మాట్లాడుతూ, ప్రజల్లో ఒకరి మీద మరొకరికి నమ్మకం పోతున్న రోజులివి అని, విద్యార్థుల్లో మానవత్వం పెంపొందించేందుకు, సేవాగుణాన్ని అలవర్చేందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రైవేటు పాఠశాల విద్యార్థుల నుంచి సేకరించిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో మా కోసం కూడా కొంతమంది ఉన్నారని, వారికి తమ వంతు సహకారాన్ని అందించాలని, వారు సమాజ సేవలో భాగస్వాములు కావాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాయజ్ఞం 100% విజయవంతమైందన్నారు. విద్యాయజ్ఞంలో విద్యార్థులంతా పోటీపడి పుస్తకాలను అందించడం కోసం ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ స్నేహ అధ్యక్షురాలు బండారు పుష్ప మాట్లాడుతూ 2012-13 సంవత్సరంలో విద్యాయజ్ఞాన్ని పర్మనెంట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు పుస్తకాలు, నోట్ పుస్తకాలను ఉచితంగా అందచేయాలనే లక్ష్యంతో ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలను సేకరిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంవీఆర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆంటోనీ మాట్లాడుతూ, స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాయజ్ఞ కార్యక్రమం అభినందనీయమన్నారు. విద్యాయజ్ఞానికి ప్రతి ఏటా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని వెల్లడించారు. విద్యార్థుల్లో సేవా దృక్పథం కూడా అలవడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ క్లబ్ కార్యదర్శి పద్మ, కోశాధికారి కొండేటి సులోచన, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ స్నేహ నుంచి 3 years బ్యాకే విద్యాయజ్ఞం స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇది 100% సక్సెస్ఫుల్గా ఎంతోమంది పేద విద్యార్థులకు హెల్ప్ఫుల్గా సాగుతుంది ఈ కార్యక్రమం. దానికి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్ పిల్లల నుంచి తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఇవ్వటం గురించి మా ఉద్దేశం ఏంటంటే, పిల్లలకి తెలియాలి, అక్కడ పిల్లలకి కూడా ఎస్ మా కోసం సంబడీ ఈజ్ దేర్ టు హెల్ప్ అస్ అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. మేము ఇంకొకరికి ఎప్పుడు తీసుకోవటం కాదు, ఇవ్వటంలో ఉన్న సంతోషం వీళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మేము ఇలా ప్లాన్ చేశాము. మనుషుల మీద మనుషులకి నమ్మకం పోతున్న రోజులు ఇవి. సో ఇట్లాంటి స్పందనలు కానీ, లేకపోతే మానవత్వం, ఇలాంటివన్నీ సేవ, ఇట్లాంటి పిల్లలకి అలవాటు చేయాలి, పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఇక్కడ స్కూల్ పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళినా కానీ పిల్లలందరూ చాలా హ్యాపీగా, ఎంతో సంతోషంగా, ఇప్పుడే కాదు మేము మళ్ళీ కూడా బుక్స్ ఇస్తూనే ఉంటామని చెప్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక రొటీన్ లైఫ్లో ఉన్న పిల్లలు, ఎంతసేపు మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని చదువుకుంటూ పోతున్న పిల్లలు తన పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే ఒక సిచ్యువేషన్ తీసుకురావాలనేది మా ఉద్దేశము. అది 100% సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాం.